అలాగే ఒక సంతానం విషయంలో సత్సంతానం కలగట్లేదు ఫ్యామిలీలోని 4 తరాలుగా మనం పిల్లని ఇవ్వాలా ఇవ్వకూడదా? ఎందుకంటే అక్కడ సంతాన దోషాలు ఉన్నాయి కాబట్టి మన పిల్లలు ఇస్తే మన పిల్ల కూడా అక్కడ సంతానం లేక మళ్ళీ ఇబ్బంది పడుతున్నామో, అలా అవును. ఇవ్వకుండా ఉండే ఆడపిల్లల్ని ఉంచేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఈ రకంగా అంటే అంటే వంశపారపర్యంగా వచ్చే కొన్ని దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉన్నాయి. అదొక సబ్జెక్ట్ అండి. ఓకే. అది మనం స్టడీ చేయాలి. స్టడీ చేసి అంటే ఎవరైనా ఇలాగా వంశపారపర్యంగా ఇలా దోషాలుండి అంటే వంశాన్ని అభివృద్ధి చేయకుండా ఆగేటట్టుగా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు మనం చూస్తున్నామండి, 35 ఏళ్ళు అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుంది, సంతానం వివాహం జరగదు, సంతానం ఉండదు. సో ఇవి రెండు ఉన్నప్పుడు అంటే ఏం చేయాలంటే దాని ముందు తరంతోనే ఆ యొక్క వంశం అనేది ఇంకా ఎండ్ అయిపోయినట్టు లెక్క. ఓకే. అలా ఎందుకు జరుగుతోంది ఓకే. అన్నది మన జ్యోతిష్ శాస్త్రం దాని గురించి విశేషంగా చెప్పిన ఘటనలు ఎన్నో ఉన్నాయండి. వీటి ఓకే. కారణాలు ఏంటంటే ఇప్పుడు మేము చెప్పినట్టుగా పితృదోషాలు, తండ్రి తాతలు చేసిన కొన్ని పొరపాట్లకి ఏంటంటే వంశం ముందుకు వెళ్ళకుండా ఆగిపోతుంటాయి. హ్మ్. ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే. ఇది నమ్మడం కాదు, ఇది శాస్త్రాలు ఉన్న విషయం అనమాట. అదేలేండి. సో అంచేత మనం వాటిని ఫాలో అవ్వాలి, దాన్ని స్టడీ చేయాలి. ఇప్పుడు అలాంటి కేసెస్ మన దగ్గరకు వచ్చాయి అనుకోండి, మేము అడుగుతుంటానండి, మీ నాన్నగారు ఏంటి, మీ తాతగారు ఏంటి, మీ తాతగారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు ఎంతమంది మీ నాన్నగారు ఉన్నారు, ఓకే. అందరికి సంతానం ఉందా లేదా, ఓకే. లేదండి అంటాడు. మరి నువ్వు ఉన్నావు కదా, నీకంటే ఈయనకి 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చేస్తుంటాయి. ఓకే. పిల్లలు ఎవరు చూసినా ఇవ్వట్లేదు, ఉద్యోగం లేదు, తర్వాత ఏదో ఒక మెడికల్ ప్రాబ్లం ఉండి వివాహం జరగట్లేదు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే ఇంకా వంశానికి ముందుకు రానియకుండా అప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తుంటే కొన్ని యజ్ఞయాగాలు చేసి సంతానం కోసం, వివాహం కోసం చేస్తుంటామండి. ఇది ఓకే. స్టడీ చేసే అవకాశం ఉంది అంటే మనం చేస్తామండి. ఇది ఒక పద్ధతిలో ఉంటుంది. తర్వాత పంచమ భావం, సప్తమ భావం, భాగ్యస్థానం ఇలాంటివన్నీ భావాలు ఉంటాయండి అవును. లగ్నాతు. అవును. ఈ భావాలు చూసినప్పుడు D5 చార్ట్ చూసినప్పుడు, D9 చార్ట్ చూసినప్పుడు లక్ ఎంత ఫేవర్ అయింది, పూర్వజన్మం గురించి ఇవన్నీ చెప్పడం ఉంటాయండి. సంతానం ఇంకా ఇందులో విశేషం ఏంటంటే చాలామంది చెప్పరండి. D5 చార్ట్లోకి వెళ్తే సత్సంతానం కలుగుతుందా లేదా అనే విషయం వేరే విషయం. హ్మ్. నీ సంతానం చూస్తుందా లేదా కూడా చెప్తుంది. అవునా? ఆ, నీ సంతానం ద్వారా నువ్వు యోగం ఉందా లేదా, పెద్ద అయిన తర్వాత వాళ్ళు నేను చూస్తారా చూడరా అని కూడా D5 చార్ట్లోకి వెళ్తే కనబడుతున్నాండి. ఓ. అంటే D1 నుండి D60 చార్ట్ అని 60 చార్ట్లు ఉన్నాయండి. అవును. ఈ 60 చార్ట్లో D5 చార్ట్ క్లియర్గా చెప్తున్నాండి. ఎటువంటి సంతానం కలుగుతాడు, ఆ సంతానం చూస్తాడా చూడడానికి కూడా అంటే చెప్తాను. మనిషి ఆయుర్దాయాన్ని జ్యోతిష కరెక్ట్. శాస్త్రం ఖచ్చితంగా అంచనా వేస్తుందా గురుగారు? ఆయుర్ధారం అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ వయసుకి ఈ దశలు, ఈ అంతర్దశ ప్రకారం ఇంత ఆయుష్ ఇక్కడ ఒక గండం ఉందని చెప్తున్నాండి. ఆ. కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ ఒకవేళ ఆ గండం వరకు చెప్పి అయిపోతుందండి. ఓకే. ఇక్కడ ప్రమాదం ఉంది, జాగ్రత్త తీసుకో, ఇది ఇంకా మరి ముందు జాతకం కనిపించట్లేదు చెప్తానండి. చాలామంది దాన్ని పట్టుకుని ఏం చేస్తారంటే, నేను చెప్పాను ఆయన వచ్చే నెల నుండి ఉండని చెప్పారు, అలాగే జరిగింది, ఇలా చెప్తుంటారండి. అక్కడ జ్యోతిష్ శాస్త్రం కానీ ఒకవేళ పలానా టైంలో పలానా వాడు చనిపోతాడని రాసి ఉంటే జ్యోతిష్ శాస్త్ర పుస్తకాన్ని మరణశాస్త్ర పుస్తకం అంటామండి. అంతే కదండి. ఎందుకు నువ్వు రాసి ఉన్నది మరి అనుకున్నా ఇంకా మరి, అంతే ఇది కదా. జ్యోతిష్ శాస్త్రం ఎలాగైంది అది? మరి జ్యోతిష్యం అంటే ఏంటంటే నువ్వు బతికున్న కాలం నీ గమనం ఎలాగుంటుంది, ఓకే. నీ దశాదిశ ఎలాగుంటుంది, నువ్వు ఏ యోగంలో పుట్టావు, ఏం సాధిస్తావు, మోక్ష మార్గం ఏంటి. ఉమ్. మన శరీర తత్వంలోనే మనకి ఏంటంటే మూలాధారంలో గణపతి తత్వం ఉంది అంటాం. అవును. మూలాధారం అంటే దిగువ భాగం, వెనక భాగం. ఓకే. అక్కడ నుండి షట్చక్రాలు దాటి జ్ఞాననేతంతో మోక్ష మార్గం చూపించేది భగవతత్వం. జ్యోతిషాస్త్రం కూడా అదే చెప్తుంది. నీకు మూలాధారంలో కేతు అనే గ్రహం ఉంటుంది, కేతుకు అధిష్టాన దేవత గణపతి, అంటే గణపతి ఆరాధన చేస్తే నీకు ఒక మార్గం చూపిస్తాడు. మానవ జన్మే మోక్షానికి ముఖ్యం కాబట్టి మోక్షం పొందడానికి మానవ జన్మ ఎత్తి సాధన చేసుకుని ఏ విధంగా భగవతత్వంలో కలిసిపోయి పరమాత్మలో కలిసిపోతాం అనేది చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటే, కానీ అది ఎవడు అడగడండి. కాదు, మార్కండాయు యోగం అనేది ఉంటుందంట కదా గురుగారు? అది ఈ కలియుగంలో మనకు కనిపిస్తాను. అంతేనా? కలియుగంలో అంటే కనిపించదు. ఏంటి గురుగారు అసలు అది? ఆ యోగం అంటే అది ఆ యోగమే కథ వేరు. మీరు చూసారా సినిమా? అంటే మన కథ తెలుసు కదా, మార్కండేయ పురాణం మనకు కనబడుతుంది కదా. ఓకే. ఓకే. అంటే ఆయుష్ అనేది ఆయన ఇంకా లేదు, అంటే ఆయుష్ పోవడం అంటూ ఉండదు ఇంకా, ఓకే. దీర్ఘాయుష్ మాట అది. అచ్చా. సో ఆయన మరణం అంటూ లేని పరిస్థితి అని ఓహో, చెప్తామన్నమాట. ఓకే. సో అది ఇక్కడ కలియుగంలో మనకు కనిపించదు. కనబడదు. కలియుగంలో ఎంత మెడికల్ టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఆయుష్ పెంచగలుగుతారు కానీ మరి మరణాన్ని ఆపలేరండి. ఈ ఓకే. శరీరానికి మరణం అనే తత్వం ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నదే. సో ఓకే. దీనికి ఎండ్ ఈజ్ లైఫ్ ఎండింగ్ అనమాట. ఓకే. అంచేత మనం జననం నుండి మరణం మధ్య మనం చేసే గమనం అంతా ఏంటేంటి చేస్తున్నాం, ఎలా జీవితం వెళ్తుంది, ఎలా మోక్షం పొందుతాము, ఎలా సాధనలు చేస్తాం, ఎలా భగవతత్వం తెలుసుకుంటాం, ఎటువంటి కర్మలు చేసి బతుకుతాము, ఎటువంటి సంతానం మనకు కలుగుతుంది, ఎలాగ నువ్వు జీవన విధానం గడుపుతావు, ఇవన్నీ చేసే ఈ ప్రకృతికి నువ్వు ఎటువంటి సహకరిస్తున్నావు, ప్రకృతిలో నువ్వు పుట్టావు కాబట్టి రైట్. ప్రకృతికి నువ్వేంటి ఇవ్వగలుగుతున్నావు, భగవంతుడు నువ్వేం ఇవ్వగలుగుతావు ఈ శరీరంతో, ఇవన్నీ మనకు జ్యోతిశాస్త్రం చెప్తున్నాండి. ఓకే. ఓకే. శాస్త్రం చెప్పేది ఇవన్నీ నువ్వు, అంతే తప్ప అది ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది మరణ శాస్త్రం చెప్పడం అనేది జ్యోతిశాస్త్రం ఉండదు. కాదు. ఓహో. ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా
పరిశీలించి నువ్వు గమనం ప్రకారం వెళ్తుంటే బాగుంటుంది చెప్తాం. ఇప్పుడు మనకు తెలిసి చేసేవి తెలియచేవి ఎన్నో ఉంటాయి కదండి. అవును, కర్మ సిద్ధాంత ప్రకారం జన్మతో వచ్చే కర్మలు దోషాలు, కర్మతో వచ్చే దోషాలు ఇవన్నీ అన్నింటిని మనం దాటుకుంటూ జాగ్రత్త జీవన విధానం గడపడమే జ్యోతిశాస్త్రం. ఓకే. మనం ఏం చేస్తామంటే గైడ్లైన్స్ ఇస్తామంట, పలానా టైంకి నీకు బాగోలేదు నాయన, ఇక్కడ అది మనము కార్లో వెళ్ళేటప్పుడు మన జీపీఎస్ చెప్తుంది కదండి, అవును. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఇక్కడేమో స్పీడ్ రోడ్డు బ్రేక్ ఉంది, మూసేసి ఉంది జాగ్రత్త అని పడి చెప్తారు. చెప్తుంది కదా. అవును. అది చెప్తే జాగ్రత్త పడి మన దాని మార్గంగా జీపీఎస్ వెళ్తుంటాం కదా. మరి జీపీఎస్ మనం నమ్మినప్పుడు దానికంటే 1000 రెట్లు గొప్పది జ్యోతిశాస్త్రం. ఉమ్. నిజంగా చెప్పాలి, జీపీఎస్ అని మన వాళ్ళకి అనుకున్నారు. అంతే ఈ కదా. శాస్త్రం ఎప్పుడో మనకు బయటపడే విషయం కదా. అవును. 4 వేదాలు అంటే కానీ 5వ జ్యోతిష్ శాస్త్రమని అంటామండి మనం. బా. అది సంగతి ఇక్కడ. ఉమ్. అంటే జ్యోతిష్యం అనే పదంలో జ్యోతి ఉంది, వెలుగునిచ్చేదని ఉంది. కాబట్టి ఈ శాస్త్రం ఏంటంటే 4 వేదాలు చదువుకున్నప్పటికీ కూడా జ్యోతిష్ శాస్త్రం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. శాస్త్రం పంచమ చదవాలి. వేదం. పంచమ వేదం కింద మనం ఇది మాట్లాడుతుంటాము. సరేలేండి, ఇప్పుడున్న కలియుగంలో ఇప్పుడున్న వాతావరణంలో దాన్ని ఎవరు పెద్దగా మళ్ళీ మన ఛానల్స్లో రకరకాలుగా లేదండి, ఎంత ఇచ్చేయడం. మాట్లాడినా ఎంత ఏం తిట్టినా సరే పొద్దున్న లేస్తే ముహూర్తం చూడకుండా ఎవరు పని చేయరు, వెళ్ళండి. ముహూర్తం చూడకుండా పెళ్లి చేయరు, అంతే. ముహూర్తం చూడకుండా చావు కూడా చేయరు. చేయరండి. అది మనం జ్యోతిష్యాన్ని ఎంత తిట్టుకున్నా అది మనకి ఇక లేదండి, అది ఏది చేయరు. కానీ ఏంటంటే కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. మేము Exactly. నమ్మం అంటారు. అంటారు కానీ నమ్మని లోపల నమ్ముతున్నారు. నాతో చాలా మంది వితండవాదం చేసిన వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి నాతో చెప్పించుకున్న చాలా మంది ఉన్నారు. ఇంకొకటి ఇట్లా నమ్మకం లేని వాళ్ళు 5-6 జ్యోతిష్తో కూడా చెప్పించుకుంటారు మళ్ళీ. చెప్పించుకుంటారు. అది నమ్మకం లేదంటారు కానీ వాళ్ళ క్లారిఫికేషన్ కోసం చేస్తుంటారు. మాంసాహారం తింటే జ్యోతిష్య ఫలితాలు సరిగ్గా రావని ఒక టాక్ నడుస్తుంది. అట్లాంటిది ఉంటుందా గురుగారు? అంటే ఆహార నియమాలు ఉంటాయండి. నేను దగ్గర చెప్పాను, మీ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాము. ఓకే. అదేంటంటే నేను గురు పరంపరలో ఉన్నామండి. అవును. గురుతత్వంలో ఉన్నా. అంటే పరమ గురువు, పరమేశ్వర గురు, మా గురుగారి పేరు తలుచుకుని ఈ రోజు కార్యక్రమాలు పెట్టాం. మొదటి రోజు కార్యక్రమం కదా అని చెప్పి ఈ గురు పరంపర ఉన్నప్పుడు అంటే శ్రీ విద్య అంటాం. శ్రీ విద్యలో గురువు గణపతి బాల మంత్రాన్ని ఇస్తారు. ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటారండి. అందులో కొంత సాధన చేసినట్టు పంచదశ వరకు వెళ్తారు. అలాగా అందులో మంత్ర సాధనలో ఒక యోగానికి వెళ్తారు. శ్రీ విద్యలో అంటే మోక్షంతో, అంటే భోగంతో కూడా మోక్షం వస్తుందంటారు. ఓకే. ఇది ఒక విధానం ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ వాక్శుద్ధి పెరగడం అంటే దీనికి ఒక ఏదో మంత్రాన్ని సాధన ఉండాలి మనకు వెనకాతల. ఓకే. ఈ వాక్శుద్ధి ఉంటేనే కానీ శాస్త్రం ఫలించదు. ఉమ్. ఏది జ్యోతిశాస్త్రం. జ్యోతిశాస్త్రాన్ని చదవాలి అంటే రాయడం వేరు, చదవడం వేరండి. అవును. చదివి దాన్ని అనలైజ్ చేసి చెప్పాలి అంటే ఎంతో కొంత వాక్శుద్ధి ఉండాలి. ఓకే. ఈ వాక్శుద్ధి ఉండాలి అంటే సాధన చేయాలి. ఏదో ఒక సాధన మంత్రం చేయాలంటే మంత్ర సాధన చేయాలంటే ముందు సాత్వికంగా ఉండాలి. ఓహో. అంటే అన్నిటికీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయండి. నేనేమో ఒక పక్క తినేస్తాను, ఇంకో పక్క నేను చెప్పేస్తానంటే అచ్చా, అది మీరు చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి వాళ్ళకి మన సంబంధం ఏంటి? అదే అండి. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారండి, హాస్పిటల్కి వెళ్ళాడు పేషెంట్, వాడిని స్నానం చేసి బొట్టుకుని కూర్చోమని చెప్తారా? చెప్పరు కదా. ఎగ్జాక్ట్లీ. వాడిని ఏమంటారు, లాగానే టాబ్లెట్ వేసుకోరా అంటారు. అవును. పళ్ళు తోముకోవడం లేదు అడగడు కూడా. అవును. స్నానం చేసే అడగడు. మళ్ళీ వస్తాడు, టిఫిన్ నోట్లో పెడతాడు, వాడు ఏదో ఇడ్లీ ఏదో పెట్టేసిన తర్వాత ఇంకో టాబ్లెట్ వేసేసుకో అంటాడు అవును. ఇన్ పేషెంట్కి. అవును. అంతే తప్ప వాడు స్నానం చేస్తాడా, మడి కట్టుకున్నాడా, విభూతి రాసుకున్నాడా అడగడగని డాక్టర్. అదే వాడికి అంటున్నా. ఏదో రకం లోపల శరీరం సెట్ అవ్వాలి. తినే వాళ్ళకి ఏం నిబంధనలు లేవు. ఐ మీన్ చెప్పేవాడు ఎవరైనా వాక్శుద్ధి చెప్పాలనుకున్నప్పుడు ఇవన్నీ పద్ధతిగా నిబంధనలు ఉండాలి. ఉండాలి. చెప్పేవాళ్ళు నేను అది తినేస్తాను, ఇది తినేస్తాను, అయినా నేను చెప్పేస్తాను అని మూర్ఖంగా వ్యవహరిస్తే మాత్రం ఆ శాస్త్రాన్ని వాళ్ళు విరుద్ధంగా మాట్లాడుతుంటే లెక్క. దానికి తగ్గ ఏమంటారు మీరు, ఏదో అంటారు కదా, దాని తగ్గ ఫలితం కూడా వాళ్ళు ముందు కాలంలో అనుభవించాల్సి వస్తున్నారు అలా మాట్లాడితే మాత్రం. అది సంగతి అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అవునండి. సో ఎక్కడ చూసినా ఏ జ్యోతిష్యాలు ఫుల్ పాపులర్ అయిపోతున్నాయి. అవును. ఇట్లా కంప్యూటర్ కొట్టుకు చిన్న పిల్లలు కూడా వాళ్ళ జ్యోతిష్యం చెప్పేసుకుంటున్నారు. దాన్ని అడుగుతున్నారు, జెమినీని కానీ వాళ్ళని అడిగి జ్యోతిష్యం చెప్పేసుకుంటున్నారు. సో మరి ఇంత ఏఐ వచ్చిన కాలంలో ఇంకా మీ మాట ప్రామాణికమైన ఎట్లా మిమ్మల్ని ఆ జ్యోతిష్యాన్ని మిమ్మల్ని నమ్మాలా, ఏఐని నమ్మాలా? చాలా బాగా చెప్పారండి బాబు. ఏమండి, ఎంత ఎదిగినా సరే మనిషి ఏం చేస్తాడు, భోజనం చేసేది 5 వేలు నోట్లు పెట్టుకుని తింటాడు కదండి. ఒప్పుకుంటా, శరీరానికి అదే కావాలి కదా. అలా ఎన్ని శాస్త్రాలు, ఎంత టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా ఆ టెక్నాలజీలో ఫీడ్ చేసే నాలాంటి వాడు ఎవడు ఫీడ్ చేసిందే కదా. అవును. అది సెపరేట్గా ఏం వచ్చిందేం కాదు. మళ్ళాంటి వాడే ఎవరు, మళ్ళాంటి వాడు 10 మంది అస్ట్రాలజర్స్ యొక్క అనాలిసిస్ అంతా కలిపి ఫీడ్ చేస్తే అది సమాధానం చెప్తుంది. అంచేత మనం దాని గురించి ఎంతవరకు తీసుకోవాలి అంటే ప్రామాణికంగా ఓకే, అది ఎంతవరకు చెప్తుంది వినడం, ఒక 2-3 సార్లు ఓకే ఫైన్ అనుకోవడము. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే అఫ్కోర్స్ ఈ యొక్క డేటా అనేది కొంతవరకు ఒక 20-25% వరకు మనకు ఆల్రెడీ కంప్యూటర్లో ఏ విధంగా జాతకాలు వచ్చేస్తున్నాయో, డే టు టైం ప్లేస్ కొడితే వస్తాం కదా, అలాగా మనకు అందులో డే టు టైం ప్లేస్ చెప్తే ఏఐలో చెప్తే డెఫినెట్గా ఈ దశ జరుగుతుంది, ఆ దశ జరుగుతుంది క్లియర్గా చెప్తున్నాండి.